ఆర్టీసీ బస్ ఛార్జీలను పెంచిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు కరెంటు ఛార్జీల పెంపుపై దృష్టి పెట్టింది. వినియోగదారులకు షాక్ తగిలే విధంగా విద్యుత్ ఛార్జీల భారం ఉండొచ్చని అధికార వర్గాల్లోనే వినిపిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి కరెంటు ఛార్జీలు పెరగొచ్చన్న ప్రచారము జరుగుతోంది. డిస్కంలు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్కు సమర్పించిన తమ వార్షిక ఆదాయ అవసరాల నివేదికలో ఈ ప్రతిపాదన చేశాయని అధికార వర్గాల్లో వినిపిస్తోంది. ఆదాయ వ్యయానికి మధ్య ఉన్న భారీ లోటును పూడ్చుకునేందుకు విద్యుత్ పంపిణీ సంస్థలు ఛార్జీల పెంపు అంశాన్ని ముందుకు తెచ్చాయి. ప్రస్తుతం ఉన్న స్లాబ్లను కూడా సవరించవచ్చు. ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత కరెంట్ ఛార్జీలు పెంచితే ఒక్కో వినియోగదారుడిపై అదనంగా పడే భారం ఎంత? ఇది తడిసి మోపిడవుతుందా? ప్రస్తుతం ఉన్న స్లాబులు మారనున్నాయా? తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు ఆర్థిక కష్టాల్లో ఉన్నాయి. ఇళ్లు, ఆఫీసులు, పరిశ్రమలకు ఎంపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ కరెంట్ను అందిస్తున్నాయి. డిస్కంలు సరఫరా చేస్తున్న విద్యుత్కు వస్తున్న బిల్లుల ఆదాయానికి మధ్య ఉన్న తేడాతో నష్టాలను ఎదుర్కొంటున్నాయి. అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయానికి ఉచిత కరెంటు ఇస్తోంది. అలాగే కొన్ని వర్గాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తోంది. దీంతో వచ్చే ఆదాయం సరిపోక నిర్వహణ పరమైన సమస్యలను ఎదుర్కొంటున్నాయి. విద్యుత్ పంపిణీ సంస్థలు ఆర్థిక లోటును పూడ్చుకుని నష్టాలను తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఉత్తర, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఈఆర్సీకి అందజేసిన తమ వార్షిక ఆదాయ అవసరాల నివేదికల్లో ఛార్జీల పెంపును ప్రతిపాదించినట్టు సమాచారం. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ సీల్డ్ కవర్లో అందించిన నివేదికను ఈఆర్సీ ఇంకా తెరవలేదు. లోకల్ బాడీ ఎలక్షన్స్ ముగిసిన తర్వాత రిపోర్టులను పరిశీలించి ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం విద్యుత్ ఛార్జీల రూపంలో పంపిణీ సంస్థలకు 45,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. కానీ విద్యుత్ కొనుగోళ్లు, నిర్వహణ 65,000 కోట్ల వ్యయం అవుతోంది. ఆదాయం వ్యయానికి మధ్య 20,000 కోట్ల వ్యత్యాసం ఉంది. ఈ లోటును భర్తీ చేయడమే పెద్ద సమస్య. వివిధ వర్గాలకు అందిస్తున్న ఉచిత విద్యుత్కు ఈ 2 డిస్కంలకు ప్రభుత్వం కొంత ఇస్తోంది. కానీ మిగిలిన మొత్తానికి ఛార్జీలు పెంచక తప్పదు. ఇక ఆ సంస్థలకు దాదాపుగా 80,000 కోట్ల నష్టాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వివిధ వర్గాల ప్రజలకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తోంది. ఆ బిల్లులు డిస్కంలకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. విద్యుత్ పంపిణీ సంస్థలకు ప్రభుత్వం సకాలంలో బకాయిలు చెల్లించడం లేదు. దీంతో ఇవి పెరిగి ప్రతి నెల కోట్ల రూపాయల వడ్డీలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వ్యవసాయ పంపు సెట్లతో పాటు పట్టణీకరణ పెరగడంతో విద్యుత్ వినియోగం అధికమవుతోంది. కానీ డిమాండ్కు తగిన విధంగా రాష్ట్రంలో ఉత్పత్తి లేకపోవడంతో భారీగా కొనుగోలు చేయాల్సి వస్తోంది. థర్మల్ పవర్ పర్చేస్ కి ఒక్కో యూనిట్ కు 12 రూపాయలు పెడుతున్నాయి. ఎక్కువ రేటుకు కొనుగోలు చేసి తక్కువకు సరఫరా చేయాల్సి రావడంతో నష్టాలు తప్పటం లేదు. 2023-24లో సవరించిన విద్యుత్ ఛార్జీల ప్రకారం 50 యూనిట్ల లోపు ₹1.95, 51 నుంచి 100 యూనిట్ల లోపు ₹3.10, ఇక 100 నుంచి 200 యూనిట్ల వరకు ₹4.80 వసూలు చేస్తున్నాయి. కానీ ఇది సరిపోదు. దీంతో లోటును భర్తీ చేసుకునేందుకు కిలో వాట్ కు అదనంగా ₹10 నుంచి ₹50 పెంచాలని విద్యుత్ పంపిణీ సంస్థలు ఈఆర్సీకి ఇచ్చిన వార్షిక ఆదాయ అవసరాల నివేదికలో ప్రతిపాదించాయి. కర్ణాటకతో పాటు మరికొన్ని రాష్ట్రాలు కిలోవాట్కు ₹100 ఫిక్స్డ్ ఛార్జీలు వసూలు చేస్తున్న విషయాన్ని అధికారులు గుర్తు చేస్తున్నారు. రాష్ట్రంలో సగటున ప్రతి వినియోగదారుడికి 3 కిలోవాట్ల లోడ్ ఉంటుందని అంచనా. ఈ లెక్కన నెలకు ₹150 చొప్పున ఏడాదికి 1,800 వరకు వసూలు అదనంగా చేయాలనే ప్రతిపాదనను డిస్కంలు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ముందు ఉంచినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,50,00,000 మంది విద్యుత్ వినియోగదారులు ఉన్నారు. వీరిలో 50 లక్షల గృహజ్యోతి కనెక్షన్లను మినహాయించి మిగతా వినియోగదారుల నుంచి ఈ ఫిక్స్డ్ ఛార్జీలను భారం మోపాలని డిస్కంలు ప్రతిపాదించాయి. పరిశ్రమలతో పాటు గృహ వినియోగ స్లాబ్ రేట్లను కూడా మార్చే ప్రతిపాదన ఉంది. ఈ ప్రభావం 25 లక్షల వినియోగదారులపై పడే అవకాశం ఉంది. ప్రస్తుతం 800 యూనిట్లు దాటితే ఒక్కో యూనిట్కు ₹10 వసూలు చేస్తున్నాయి. ఇక రాష్ట్రంలోని 50 లక్షల కనెక్షన్లకు సరఫరా చేసే ఉచిత విద్యుత్ను లెక్కించేందుకు ట్రాన్స్ఫార్మర్లకు స్మార్ట్ మీటర్లు పెట్టాలన్న ఆలోచన డిస్కంలో ఉన్నాయి.
ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎలా చూసినా భారం మాత్రం తప్పకపోవచ్చు. ఈఆర్సీ ఏం చేస్తుందో చూడాలి.